పక్కింటి అంటిని ఆ పనికి ఎలా ఒప్పించాలి ఇలా చేయండి చాలు. మన ఛానల్ ఇది పార్ట్ 5 మిగతా పార్ట్స్ మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా చూడండి. నన్ను శ్రీయ అంటారు. కాని నాకు నా అసలైన పేరు కన్నా నా లోపలి గొంతే ముఖ్యమైంది. చిన్నప్పటినుంచి నా గదిలో ఉన్న అద్దం ముందే నా నిజమైన మిత్రురాలు. అందులో ప్రతిరోజూ నేను చూసుకునేది నా ముఖం కాదు, నా బాధ. అమ్మ ఎప్పుడూ బిజీ, నాన్న వదిలేసిన మౌనం. నీకోసం ఎవరో ఒకడు వస్తాడు, నిన్ను ప్రశ్నించకుండా ప్రేమించేవాడు. ఇది నేను నా మనసులో ఎన్నోసార్లు చెప్పుకున్న మాట. పక్కింట్లో కొత్తగా వచ్చిన కుటుంబం నీడల్ని వెలుగుతో నింపినవాడు. ఒకరోజు మా పక్కింటికి కొత్తగా ఓ కుటుంబం వచ్చారు. అందులో ఒకవాడు వయసులో నాతో కొంచెం పెద్దవాడు. కాని మనసులోపల నాకన్నా మెత్తగా కనిపించాడు. ఆయన అమ్మానాన్న ప్రేమగా మాట్లాడేవారు. అది చూసిన ప్రతిసారీ ఎందుకు నన్ను ఇలా అర్థంతరంగా పెంచారు అన్న తిప్పలే. కాని ఆ పక్కింటి అబ్బాయి నన్ను చూస్తూ చిరునవ్వు ఇచ్చిన ప్రతిసారీ నాలోపల ఎవ్వో చెప్పేవారు. ఇతడే నీకోసం వేచి ఉన్నవాడు. మొదటి మాట, మొదటి నవ్వు మౌనబంధం. అతనితో మాట్లాడటం మొదలయ్యేలోపే మా మధ్య మౌనం పూసింది. ఎవరు ఎప్పుడూ అర్థం చేసుకోని మాటలు మన మధ్య దృష్టుల ద్వారా తిరిగాయి. ఒకరోజు నన్ను గడపదాటి బయటకు తీసుకెళ్లాడు. దేవుడి గుడికి. ఇక్కడ ఏదైనా కోరుకోమంటారా అని అడిగాడు. నన్ను చూసి ఇలా చెప్పాడు, నువ్వు ఎవరినీ కోరకర్లేదు, నిన్నే నేను కోరుకుంటున్నా. నా తల్లితో తొలిసారి గొంతెత్తిన ప్రేమకు గీతోపదేశం. ఆ రోజు మొదలైన ప్రేమ ప్రయాణం కొంతకాలానికి మళ్లీ బ్రేక్ వేసింది. అమ్మ నన్ను పిలిచి అంది, నీకోసం మంచి సంబంధం చూస్తున్నాం. నువ్వు బయట పిల్లలతో కలవకూడదు. నా లోపల కొట్టుకునవాన, కాని నాలో అతనివైపు ఉన్న విశ్వాసం. ఇది శృంగారం కాదు, శుద్ధ ప్రేమ, దేవుడిని చేరదీసే మార్గం. ఆ తర్వాత అతను నాకు రాసిన లేఖలు, గుడిమెట్లపై ఎదురుచూసిన రాత్రులు, ఎటూ కనిపించని మౌనం, ఇవన్నీ నా జీవితాన్ని నలిపే తూటాలే అయ్యాయి. కాని ఈ ప్రేమ మామూలు ప్రేమ కాదని తెలుసుకున్నా. నన్ను తాకకపోయినా, నన్ను మట్టిలో కలపకపోయినా, నన్ను దేవునితో కలిపిన ప్రేమ ఇది. అందుకే అతని ప్రేమను నేనొదిలిపెట్టలేదు. తల్లి ఒప్పుకోవడమే ఆలస్యం. ప్రేమ ఒక పవిత్ర యజ్ఞంలా నిలిచింది. ప్రేమకు పునర్జన్మ, పునీతమైన బంధం. ఆ రోజుల్లో ప్రేమ అంటే రహస్యంగా మాట్లాడటం, చేతులు పట్టుకోవడం అని అనుకునేవాళ్లకి మా ప్రేమ చూపించింది. ప్రేమ అంటే జీవిత మొత్తాన్ని ఎవరో ఒకరితో పంచుకోవడం. ఇప్పుడు మా బంధం శరీరాల మధ్య కాదు, ఆత్మల మధ్య. ఒక పుణ్యమైన వ్రతం.